హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మరొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఎగ్స్తో రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఆ రెసిపీ ఏంటో ఎలా ట్రై చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. దానిలో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. నేను 6 గుడ్లు తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్తో అయినా చేసుకోవచ్చండి. ముందుగా ఒక ఎగ్ తీసుకొని ఒక బౌల్లోకి ఈ విధంగా బ్రేక్ చేసి మరుగుతున్న వాటర్లో ఈ విధంగా స్లోగా వేసుకోవాలి. అదేవిధంగా మొత్తం ఎగ్స్ అన్నీ కూడా ఈ విధంగా వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అవుతుండగా ఒక 3 ఉల్లిపాయలను 3 టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తరువాత ఈ విధంగా బాయిల్ అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి జాగ్రత్తగా విరిగిపోకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తరువాత టమాటా ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అయిన తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా నుండి వాటర్ బయటకు వచ్చి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత గ్రేవీకి సరిపడా వాటర్ను పోసుకొని గ్రేవీని ఒక 3 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. తరువాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా గ్రేవీలో స్లోగా వేసుకొని ఎగ్స్ గ్రేవీలో కలిసిపోకుండా స్లోగా కలుపుకుంటూ ఎగ్స్కి ఉప్పు కారం పట్టే విధంగా గ్రేవీలో ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తరువాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.